ఏం చేద్దాం? పుస్తకం వదిలేద్దామా? వదిలేద్దామా? ఇప్పుడే చిత్తుగా చేసి చెత్త బుట్టలో మారేద్దాం. ఇంకా కానీ నువ్వు కానీ తోకాడిస్తే నీ పార్టీని చెత్త బుట్టలో మారేస్తాం, ఊడ్చేస్తాం. గత వైసీపీ ప్రభుత్వ పాలన తీరును పరిశీలిస్తే అన్ని ఆశ్చర్యకరమే. చట్టం, ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా పాటించిన దాఖలాలు కనిపించడం లేదు. ఏ ఫైలు చూసినా అర్థం కాని పేజీలు, కోట్లలో ఖర్చులు. ఎందుకు పెట్టారో ఎవరికీ తెలియదు. దీనిపై జవాబు చెప్పేవారే లేరు. ఇది ప్రజాధనం. ఇబ్బడి ముబ్బడిగా వారి సొంత ధనంలా ఖర్చు చేసేశారు. ఇందుకు ఉదాహరణే భూ సర్వే పథకంలో రాళ్లు సమస్య. ఈ రాళ్లపై జగన్ బొమ్మ వేయించినందుకు 700 కోట్లు ఖర్చు చేశారు. అవన్నీ ఖరీదైన గ్రానైట్ రాళ్లు. కొత్త ప్రభుత్వానికి ఈ రాళ్ల సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వదిలేద్దామా అంటే 700 కోట్లు ప్రజల సొమ్ము రాళ్ల పాలైనట్టే. ఈ విషయం మంత్రివర్గంలో చర్చకు వచ్చింది. రాళ్లపై జగన్ బొమ్మలు, పేర్లు, కథ ఏమిటో చూద్దాం. నేను శాంతి, వెల్కమ్ టు దీక్ష మీడియా. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పథకాలకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టింది. ఈ శాఖలే కాకుండా సంక్షేమ శాఖల్లోని పలు పథకాలకు కూడా జగన్ పేరు పెట్టారు. ప్రజల డబ్బుతో జగన్ పేరు పెట్టుకోవటం, బొమ్మలు వేసుకోవటం ఏమిటని తెలుగుదేశం ప్రభుత్వం గగ్గోలు పెడుతోంది. విద్యాశాఖలో పథకాల పేర్లు పూర్తిగా మార్చేశారు. రెవెన్యూ శాఖలో డాక్యుమెంట్లపై వేసిన జగన్ బొమ్మలు ఇకపై ఇచ్చే కొత్త డాక్యుమెంట్లకు రాకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పట్టాదారు పాసు పుస్తకాల వంటి వాటిపై జగన్ బొమ్మ లేకుండా ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉండే విధంగా కొత్త పాస్ పుస్తకాల విడుదలకు శ్రీకారం చుట్టింది. 22.95 కోట్ల ఖర్చుతో జారీ చేసిన 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో కొత్త సర్వే పత్రాలు ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయించింది. అంటే గత ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ భూ హక్కు పత్రాల జారీకి ఎంత మొత్తం ఖర్చు చేసిందో అంతే మొత్తం మళ్లీ ఖర్చు కానుంది. ఈ పాస్ పుస్తకాలపై QR కోడ్, ప్రభుత్వ రాజముద్ర వేసి ఇస్తారు. రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్ బుక్లు కూడా రాజముద్రతోనే. ఎందుకంటే అందరూ గర్వంగా గతంలో చూసేవాళ్ళు, చాలా గర్వంగా పెట్టుకునేవాళ్ళు. ఇతని ఒక ఫోటో పిచ్చితో ఏదో ఉచితంగా ఇచ్చిన విధంగా ఇలా పెట్టిన పరిస్థితి మనం చూసాము. అయితే ఇప్పుడు నూతనమైనటువంటి పాస్బుక్లు, దాంట్లో కూడా ఇలా QR కోడ్ అన్నీ కూడా వచ్చి, ఈ QR కోడ్ వస్తే ఆటోమేటిక్గా అతని విస్తీర్ణం, అతని సైజుతో పాటు ఎక్కడికైతే వెళ్ళాలో దారి కూడా చూపించే విధంగా ఈ యొక్క కొత్త పాస్బుక్లు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు. విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లపై కూడా ఎటువంటి బొమ్మలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేలో పలు అవకతవకలు చోటు చేసుకున్నాయని, ఈ రీసర్వేను రద్దు చేస్తున్నట్లు తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. రీసర్వే సందర్భంగా భూముల మధ్య హద్దు రాళ్లు పాతేందుకు గ్రానైట్ రాళ్లను కొనుగోలు చేసింది. ఈ రాళ్లపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మను ముద్రించారు. సుమారు 7,000 గ్రామాల్లో ఇప్పటికే రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, రీసర్వే పూర్తయింది. నూతన తెలుగుదేశం ప్రభుత్వం రీసర్వేను రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వడంతో ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది. అయితే రీసర్వే కోసం తెచ్చిన హద్దురాళ్లపై జగన్ బొమ్మ ఉండడంతో ఈ రాళ్లను ఏమి చేయాలో ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో భూముల హద్దురాళ్లపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బొమ్మ వేయటంపై చర్చ జరిగింది. ఈ రాళ్లను దేనికి ఉపయోగిస్తే బాగుంటుందనే ఆలోచనలు పలు రకాలుగా సాగాయి. కొందరు మంత్రులు ఈ రాళ్లను గుడులు, బడులు నిర్మించేటప్పుడు పునాది రాళ్లుగా ఉపయోగిస్తే బాగుంటుందని సూచించారు. మంత్రులు చేసిన సూచనల్లో ఒక్కటి కూడా ముఖ్యమంత్రికి నచ్చలేదు. రాళ్లను అలాగే వదిలేద్దామా అంటే 700 కోట్లు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఉపయోగిద్దామా అంటే ప్రత్యర్థి వైఎస్ జగన్ బొమ్మ కళ్లకు కనిపిస్తోంది. గ్రానైట్ రాళ్లపై వేసిన బొమ్మను తుడిపించే కార్యక్రమం చేపడదామని కొందరు మంత్రులు సలహా ఇచ్చారు.
అయితే ఇందుకోసం ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో అంచనా వేయాల్సి ఉంది. ఇతనికి ఉన్నటువంటి బొమ్మల పిచ్చితో స్టేట్ నుంచి కూడా ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సపోర్టుని సర్వేకి వాడుతూ స్టేట్ నుంచి కూడా అతని బొమ్మల పిచ్చి కోసం ఈ సర్వే రాళ్ళని చెప్పేసి లేదా పాస్బుక్ల కోసం అని చెప్పేసి ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు. దానిపైన చర్చ జరిగింది. ఏదైతే సరిహద్దు రాళ్ళు అతని పేరు మీద చెక్కించుకున్నాడో దాటిని మళ్ళా గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగించే విధంగా ఎట్లా చేస్తే బాగుంటుందో, అలాగే ఈ యొక్క సర్వే మూలంగా వచ్చినటువంటి ఉత్పన్నమైనటువంటి ఇబ్బందులన్నిటి కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేసిన తర్వాతే మిగతా దగ్గర సర్వేలో ముందుకెళ్లే విధంగా ఈరోజు సూచనలు ఇచ్చారు. మొత్తంగా 77 లక్షల రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళని తీయాలంటే మళ్ళీ ఒక 15 కోట్లు ఖర్చు అవుతుంది. ఏదో పేరు తీయాలన్నా కూడా అసలు అతని పేరు ఎందుకు పెట్టుకున్నాడో అతనికి తెలియట్లేదు. జగన్ చేసింది ఒక తప్పు అయితే ఆ తప్పును సరిదిద్దేందుకు మరో తప్పు చేసి 100 కోట్లు తగలేయడాన్ని ప్రజలు జీర్ణించుకుంటారా లేదా అనే అనుమానాలు కూడా ముఖ్యమంత్రి మదిలో మెదిలాయి. ఈ రాళ్లను ప్రభుత్వం దేనికోసం వినియోగిస్తుందో, సమస్యను ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.